హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్ ఇండియా జింబాబ్వే మూడవ టీ20. టీమిండియా జయబేరి. ఐర్లాండు, ఇంగ్లాండు పర్యటనలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత క్రికెట్ జట్టు జింబాబ్వేపై మాత్రం పూర్తి ఆధిపత్యంతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0తో హస్తగతం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్కు ఇదే తొలి సిరీస్ విజయం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 49 బంతుల 81, 8 ఫోర్లు 4 సిక్స్లు తనకు అచ్చొచ్చిన మైదానంలో పరుల వరద పారించగా, ఇషాన్ కిషన్ 29, 4 ఫోర్లు, శ్రేయస్ అయ్యర్ 27, 2 ఫోర్లు, రింకు సింగ్ 25, 2 ఫోర్లు 1 సిక్స్ కూడా రాణించారు. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లో 7 వికెట్లకు 157 పరుగులకు పరిమితమైంది. బర్లు 43 బంతుల 50 నాటౌట్, 5 ఫోర్లు. అజయ్ అర్ధశతకంతో పోరాడిన ఫలితం లేకపోయింది. మన బౌలర్లో మయాంక్ 3 వికెట్లు, ఎస్టాగ్ 2 వికెట్లు పడగొట్టారు. వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించడం విశేషం. కదం తొక్కిన వైభవ్ సూర్యవంశీ ఈ పర్యటనలోని తొలి అంతర్జాతీయ అర్ధశతకం నమోదు చేసుకున్న యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి భారీ ఇన్నింగ్స్తో కదం తొక్కాడు. తొలి ఓవర్లో వైభవ్ 2 ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించగా, అభిషేక్ శర్మ 2 వైఫల్యం కొనసాగింది. వైభవ్కు ఇషాన్ తోడవడంతో భారత్ భారీ ఇన్నింగ్స్ సాగింది. ముజరాబానీ ఓవర్లో 6 ఫోర్ కొట్టిన సూర్యవంశీ నోమాన్ ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. 6వ ఓవర్లో ఈ ఇద్దరు కలిసి 3 ఫోర్లు బాదడంతో పవర్ ప్లేలో ముగిసేసరికి భారత్ రన్స్ 6-4-1తో నిలిచింది. మస్కద్దా బౌలింగ్లో చక్కటి 6 బాదిన సూర్యవంశీ 30 బంతుల్లోనే 2 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2వ వికెట్కు 50 బంతుల్లో 75 పరుగులు జోడించిన అనంతరం ఇషాన్ కిషన్ అవుట్ కాగా, శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడాడు. మదేవేరా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భారీ 6 కొట్టిన వైభవ్ అదే ఊపులో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్లో వైభవ్ 102 మీటర్ల దూరం కొట్టిన 6 మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. చివరిలో రింకు సింగ్ వేగంగా ఆడడంతో టీమిండియా 200కు చేరువైంది. తిలక్ వర్మ 11 నాటౌట్ అజేయంగా నిలిచాడు. జింబాబ్వే అదే తీరు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ జింబాబ్వే నిరాశపరిచింది. గత మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా చతికిలబడిన ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన విజయానికి కావలసినంత వేగంగా ఆడలేకపోయింది. ఓపెనర్ బెనెట్ 0ను మయాంక్ యాదవ్ గోల్డెన్ డక్అవుట్గా పెవిలియన్కు పంపగా, బెన్ కరన్ 20, మైయర్స్ 19 ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 3 బరిలోకి దిగిన కెప్టెన్ సికిందర్ రాజా 0 వరుసగా 3వ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. దీంతో ఆ జట్టు 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, మదేవేరే 28, 1 ఫోర్ 2 సిక్స్లతో కలిసి బర్లు 5వ వికెట్కు 60 పరుగులు జోడించాడు. వీరిద్దరి పోరాటంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. సిరీసు 3-0తో క్లీన్ స్వీప్. వైభవ్ సూర్యవంశీ వీరి విహారం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డుల సొంతం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.